జయప్రదంగా జరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. డాక్టర్ మోహన్ కందా గారికి ధన్యవాదాలు. ఈనాటి సభలో ఆత్మీయురాలిగా మన మధ్య ఉన్నటువంటి గౌరవనీయురాలు హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల పూర్వపు గవర్నర్ శ్రీమతి విఎస్ రమాదేవి గారు ఇంతకుముందే మనవి చేశాం. ఒక సాహితీ మూర్తిగా కూడా వారు ఎంతో సుప్రసిద్ధులు. అనేకమైనటువంటి నవలలు, రాజీ, మలుపులు, మజిలీ, అనంతం, అందరూ మనుషులే, దారితప్పిన మానవుడు, తల్లి బిడ్డలు ఇత్యాది నవలలు, అలాగే లేడీస్ కంపార్ట్మెంట్ వంటి నాటకం, దేవుడికి ఉత్తరం వంటి కథలు, విపులాచ పృథ్వీ, నా కరిగిపోయే కలలు, చింతన వంటి వ్యాస సంపుటులు, ఆంగ్లంలో కూడా టెక్నికల్ అండ్ లీగల్ మాటర్స్కి సంబంధించి అనేక పుస్తకాలు వారు సృజించడం జరిగింది. వారి ప్రారంభోపన్యాసాన్ని అందించవలసిందిగా వారిని వినయపూర్వకంగా ప్రార్థిస్తూ ఉన్నాం. శ్రీమతి రమాదేవి గారు. ముఖ్యమంత్రి గారు రోసయ్య గారికి, పద్మభూషణ్ నారాయణ రెడ్డి గారికి, తదితర పెద్దలందరూ వేదికను అలంకరించుకున్నారు. వారి పేర్లు ఒక్కొక్కరికి చెప్తే ఒకరి మర్చిపోతానేమో అని చెప్పి అందరికీ ఒకేసారి చెప్తున్నాను. ఇక్కడికి ఇచ్చేసినటువంటి రసికులందరికీ నా నమస్కారాలు. నాకేమో మీరు సన్మానం చేయాలి అందరికి వచ్చిన వారికి అన్నారు అని చెప్పి చాలా బాగుంది, ఇది చాలా మంచి కార్యం చేయబోతున్నాను అనుకున్నాను, కానీ ఇలా మాట్లాడమని అంటారని నేను అనుకోలేదు. ఇది అనుకోని సంఘటన. మురళీకృష్ణ గారు ఒకటే నన్ను ఆకాశానికి ఎత్తేశారు. వాటిలో చాలా ఉత్ప్రేక్షలు ఉన్నాయి, అంచేత దాన్ని అంతగా పట్టించుకోకండి. పోతే నారాయణ రెడ్డి గారు నవ్వుకుంటూ ఉండాలి, నాకంటే సీనియర్ ఆయన. మేము కాలేజీలో 2 ఏళ్ళు సీనియర్ ఆయన నాకు. మేము ఇప్పుడు పోటీలు పడుతూ ఉండేవాళ్ళం ఈ ఆంధ్రాభ్యుదయ ఉత్సవాల్లో. నాకు నాగరాజు గారు ఢిల్లీలో మేము వెళ్ళిన కొత్త రోజుల్లో ఆంధ్రులు అంటే ఎవరికి తెలిసేది కాదు, మద్రాసీలు మేము అందరం కూడా. ఒకసారి నన్ను అడిగారు, ఏంటి మద్రాసీలు అందరూ ఉండేమో చాలా మీగ్గా ఏదో హవాయి చెప్పులు వేసుకుని అలా అలా పక్క నుంచి నడుస్తుంటారు, మీరేంటి దర్జాగా నడుస్తున్నారు, రోజుకు ఒక రకం చెప్పులు వేసుకుంటున్నారని అడిగారు ఒక ఆయన నన్ను. అంటే మద్రాసీలు అంటే ఏమో నాకు తెలియదు, మేము ఆంధ్ర నుంచి వచ్చామన్నాను. ఆంధ్ర అది ఎక్కడుందన్నారు. అలా ఉండేది ఢిల్లీలో మన ఆంధ్రుల పరిస్థితి 64, 65 ఆ రోజులన్నమాట. ఆ తర్వాత నాగరాజు లాంటి వారు మన అక్కడున్న ప్రభుత్వాధికారులందరూ ఐఏఎస్, ఐపీఎస్ వాళ్ళందరితోనూ ఆలోచించి సమాలోచన జరిపి ఈ ఢిల్లీ తెలుగు అకాడమీ అనేది పెట్టి మా అందరికీ ఆ రోజుల్లో తెలుగు సినిమాలు చూపిస్తూ ఉండేవారు. తెలుగు సినిమాలు కూడా మాకు ఎక్కడ చూడడానికి ఉండేవి కావు, ఈ టీవీ ఛానల్స్ ఉండేవి కావు, కనుక దూరదర్శన్లో తెలుగు మేము ఎక్కువగా వచ్చేవి కావు. మేమందరం ఆ నాగరాజు గారు ఎప్పుడు తెప్పిస్తారా చూద్దామని 2-3 చూపించేసేవారు ఒకే రోజున. అవి అలా ఆయన తెలుగు వాళ్ళకి మొదటి నుంచి కూడా అండదండలుగా ఉండి, ఇప్పుడు మన వాళ్ళందరూ ఢిల్లీ పెడుతున్నారు. ఏ కారణంగా అయినా కానీ రాజకీయ నాయకులు కానీ పెద్దలు అందరూ వస్తమాన ఢిల్లీ పెడుతున్నారు. మన నాగరాజు ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చారు. అది మనకి కార్యక్రమాలన్నీ ఆయన చూపిస్తున్నారు. వారు నిజంగా మరి మోహన్ కందా గారు అన్నట్టుగా మరి తనే ఏం చేస్తుంటాడు, బాగానే చేస్తాడు అనుకుని మేము తథాస్తంటా ఉన్నారు. అది నిజమేను. ఎందుకంటే వారందరూ వారి మోరల్ సపోర్ట్ ఇవ్వడమే కానీ అంతగా కల్పించుకుని చేయగలిగిన స్థితిలో ఉండరు. వాళ్ళందరూ పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉండి ఎక్కడా తీరిక ఉండరు వారికి. అయితే ఈ రోజున ఇంతమంది ఇక్కడికి వచ్చారు అంటే ఈనాటి అలజడులు వీటన్నిటి మధ్యలో మన రోసయ్య గారు లాంటి వారు కూడా హాయిగా సంగీతం విందామని వచ్చి ఉంటారని నేను అనుకుంటున్నాను. అది మనసుకి ఆనందాన్ని కల్పించేది. ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ ఎలాంటి పరిస్థితుల్లోనూ మన మనసును దోచేది సంగీతమే. మిగతావన్నీ ఇది నేను చాలాసార్లు నన్ను నాగరాజు గారు ఉపన్యాసాలు మీటింగ్లకి వాటికి రమ్మంటే నేను రాలేదు. నాకు ఈ మధ్య మరీ ఉపన్యాసాలంటే గట్టికుండా ఉంది. ఏముంటాయి ఉపన్యాసాలు, ఇస్తాము ఏదో మాట్లాడతాం వెళ్తాం, దానికి అర్థం ఏమి ఉండదు. కనీసం సంగీతం వింటే కనీసం వీణులు విందుగా మనసుకు ఆహ్లాదకరంగా ఉంటుందని చెప్పి నేను ఇవాళ వచ్చాను. ఈ ఉపన్యాసం కూడా ఈ మాత్రం మాటలు కూడా మాట్లాడాల్సిన అవసరం ఉండదు అనుకుని వచ్చాను, లేకపోతే వచ్చిండేదాన్ని కాదు దీనికి కూడా. అయితే ఇందాక నుంచి మన చిల్డ్రన్స్ లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ వారు, ఆ అకాడమీ పెద్ద అకాడమీ, చిన్న అకాడమీ, అందరూ ఢిల్లీ అకాడమీ, హైదరాబాద్ అకాడమీ, వీళ్ళంతా కలిపి మన రాష్ట్రంలోని అకాడమీలన్నీ కూడా మరుగైపోయాయి. ఈ 2 అకాడమీలు ఇప్పుడు ఉన్నాయి. మనకి సాహిత్య అకాడమీ లేదు, మరొకటి లేదు. కనీసం ఈ 2 అకాడమీలన్నా
ముందుకు ఇంకా ఆ, ఎంతో ప్రోత్సాహకరంగా మనందరికీ ఇలాంటి వీణుల విందైన కార్యక్రమాలను అందిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. రమాదేవి గారికి ధన్యవాదాలు సమర్పించుకుంటూ సభాధ్యక్షులుగా మన మధ్య ఉన్నటువంటి మహాకవి డాక్టర్ నారాయణ రెడ్డి గారిని అధ్యక్షోపన్యాసం గావించవలసిందిగా ప్రార్థన.